నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు పై చదువుల కోసమో లేకపోతే మంచి చదువు అందించాలని చెప్పేసి బిడ్డలను, ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వేలకు వేలు, లక్షలకు లక్షలకు డబ్బులు పెట్టి హాస్టళ్లలో మరియు పీజీలలో ఉంచి వాళ్ళనైతే చదివిస్తూ ఉన్నారో అటువంటి చోట కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఊరిలో ఉంటే విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ పెద్ద పెద్ద నగరాలలో మా బిడ్డలు చదువుతూ ఉన్నారని గర్వంగా చెప్పుకునేందుకు కొంతమంది తల్లిదండ్రులు తాపత్రయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ తాపత్రయమే మనం చూసుకుంటే బిడ్డల పాలిట శాపంగా మారింది. వివరాలేకి వెళితే గుంటూరులోని ఒక ప్రముఖ హాస్టల్లో మనం చూసుకుంటే బాత్రూమ్ ముందు, లేడీస్ హాస్టల్లో అయితే కెమెరాలు పెట్టడం జరిగింది. బాత్రూమ్ ముందు సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా తొలగించాలంటే వేధించేవారని చెప్పేసి ఆ హాస్టల్లో ఉంటూ ఉన్న కొంతమంది అమ్మాయిలైతే మీడియాకు తెలపడం జరిగింది. హాస్టల్ వార్డన్పై కేసు నమోదు చేశామని చెప్తూ రాత్రి హాస్టల్ వార్డన్ని పోలీసులు పంపించి వేశారని చెప్పేసి విద్యార్థినులు, అమ్మాయిలు హాస్టల్లో ఉండగా తిరిగి హాస్టల్కు వచ్చిన వార్డెన్ హాస్టల్ నిర్వాహకుల బెదిరింపుతో తాము కేసు వాపసు తీసుకుంటున్నామంటూ విద్యార్థులు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఒక ఘటన మనం చూసుకుంటే గుంటూరు బ్రాడీపేటలో ఉన్న శ్రీనివాస లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తూ ఉన్నారంటూ పోలీసులకు విద్యార్థులైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఒక కెమెరాలు తీయమంటే కానీ ఒక రోజు ఆగితే తీస్తామని చెప్పారు. ఆ తర్వాత రూము నుంచి బయటికి రావాలన్నా, బాత్రూంకు వెళ్ళాలన్నా మాకు భయంగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయిలు అయితే తెలుపుతూ ఉన్నారు. అలాగే వాళ్ళని అడిగినప్పుడు మమ్మల్ని అసభ్యకరమైన పదజాలంతో బండ బూతులు తిడుతూ ఉన్నారని చెప్పేసి ఆ మాటలు అయితే మనం చెప్పలేమన్నమాట. మా తల్లిదండ్రులు కూడా ఇంతవరకు ఒక మాట అనలేదు. మేము చదువుకునేదానికి ఇంత దూరం వచ్చి వేలకు వేలు, లక్షలకు లక్షలకు ఖర్చు పెట్టి మేము ఇక్కడ ఉంటే మా యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా బాత్రూంల ముందు, రూమ్లకు ముందు మనం చూసుకుంటే సీసీ కెమెరాలు, సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టారని చెప్పేసి ఆ యొక్క అమ్మాయిలు ఆరోపిస్తూ ఉన్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.